వికోట మండల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా నేడు తోటకనుమ గ్రామ పంచాయతీలో గడప గడపకు వెంకటన్న కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు రాఘవపల్లి గ్రామం నుండి ఈ పర్యటన మొదలైంది. పల్మనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ గారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వెంకటే గౌడ గారు గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయనకు మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. జేసీబీ సహాయంతో అభిమానులు పూల వర్షం కురిపించారు. వెంకటే గౌడ్ గారు గ్రామంలోని మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ఆరా తీశారు. పంచాయతీలోని అన్ని గ్రామాల్లో సాగనున్న ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వికోట మండల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా నేడు తోటకనుమ గ్రామ పంచాయతీలో గడప గడపకు వెంకటన్న కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు రాఘవపల్లి గ్రామం నుండి పర్యటన మొదలైంది. పల్మనేరు మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ గారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వెంకటే గౌడ్ గారు గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయనకు మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. జేసీబీ సహాయంతో అభిమానులు పూల వర్షం కురిపించారు. వెంకటే గౌడ గారు గ్రామంలోని మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ఆరా తీశారు. పంచాయతీలోని అన్ని గ్రామాల్లో సాగనున్న ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కొంచెం ముందర ఓకే కొంచెం ఈ సైడ్ రెడీ చూడండి కెమెరా చూడండి.
ఏం చేస్తున్నావు? బాగున్నారు. ఏమంటే ఊరికి వస్తే అట్లా మాడుకోబోదు. ఎవరున్నారా? ఉన్నాడా? బాగున్నావా? గుర్తున్నా ఉన్నానా? రఫీభయ్య లేపో. బెంగళూరులో వీరింట్లో భోజనం తింటా ఉన్నాను. సరే కొనుక్కోండి ఉంది జాస్తి భాయ్. హాస్పిటల్కి పోకుండా కొనుక్కునే జ్వరం తగ్గుతుందా? తీసింటారు ఫస్ట్ హాస్పిటల్ తీసింటారు. పోయి హాస్పిటల్ చూపించుకొని వింటూ ఉంటే మళ్ళీ పాలు మళ్ళీ కష్టమా? బాగున్నావా? కొనుక్కోవాలంటే అందుకే లేపమంటున్నాను. సూర్యుడు చూద్దాం ఎన్ని రోజులు. మీరే కనపడిచారు. ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే మీరు కూడా ఊర్లోకి వచ్చేలా సంవత్సరానికి 6 నెలలకు వస్తారంట చూపించి వెళ్ళిపోతారా? అలాగే ఊర్లో ఉన్నాక నెలకు కితాట్లో వచ్చి కలపడాలా జనాలకి. రావాలంటే 500 ఊర్లు 570 తప్పులేదు. తప్పుంటే 570 ఊర్లు ఉన్నాయి. ఉల్టూరు కదా ఉల్టూరులో చెప్తాడు. పోతా కాదు పొద్దున్న 5 వెళ్ళిపోతావు. బాగున్నావు పోయినా ఇంట్లో బాగున్నారా? సరే వస్తున్నా. ఊరికి వస్తే మాడుకోపోదామని అంటే వస్తున్నా. ఎలా బిల్డింగ్ ఎలా మాకింత రావాలని ఇంట్లో అయితే ఇంకొకరు వచ్చి మాకింత రావాలనేది కాదు. ఇప్పుడు కూర్చొని ఫస్ట్ మీరు సెటిల్ చేసుకుంటున్నా 2 దినాల్లో ఇచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళంటారు కదా మళ్ళీ నేను సంతకాలు పెట్టాను. చిన్నప్పుడు కూర్చుంటారు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ బెంగళూరు నుంచి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయినారంటే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది. ఒకసారి ఎప్పుడో కూర్చొని పెట్టి అందరినీ మాట్లాడి సెటిల్ అదే సమస్య. ఇప్పుడు మీరు ఒప్పుకుంటే పాస్బుక్ అర్జీ ఇస్తే జరిగే అర్జీ ఇస్తే పని జరుగుతుంది. కూర్చొని మనమే మాట్లాడుకుంటేనే పని జరుగుతుంది. అదంటూ ఏమి చేయలేడు, తహసీల్దార్ ఏమీ చేయలేడు. మీరు కూర్చొని నాకు మాట్లాడుకుని చెప్పి దాని ప్రకారం పాస్బుక్ చేస్తాము. సంతకాలు పెట్టుకుని ఇంతకు ముందు వచ్చినప్పుడు అడిగిందా నేను జగడమే చేస్తాను. నేను చేసేది అదే. మీరు కూర్చొని మాట్లాడుకోవాలా? కూర్చొని మాట్లాడిందా అంతా కాదు. కూర్చొని మాట్లాడి రాసిస్తే నేను కావాలంటే పాస్బుక్ తెప్పించిస్తా. మాకు ఇప్పుడు వాళ్ళ సంతకం కూడా నేను పెట్టేది కాదు. ముందు పెట్టుకోండి దానికి కూడా నీకు చూపిస్తాను అంతా. నేను చెప్తా రేపు కాదు కలెక్టర్ కాదు ఊరు వల్ల ఇప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టిన ఉండాయి ఇంట్లో నీకే చూపిస్తున్నాయి. నీకే చూపిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి అడ్డమేశారు కదా దాంట్లో. నీకే చూపిస్తే ఇంటి దగ్గరికి వచ్చింటే నువ్వే వేరే వాళ్ళతో మాట్లాడితే కూడా వచ్చింటే ఒప్పుకోలేదంట కదా వాళ్ళు ఒప్పుకోలే. నేను అదే చెప్తా ఉన్నది. ఇప్పుడు మీరు ఏదో ఒకటి కూర్చుంటే తప్ప దీని పరిష్కారం కలెక్టర్ దాకా పోయినప్పుడు అయ్యేది. కలెక్టర్ దగ్గర కూడా పోయి ఎవరు దాకా పోయినా కాదు. నువ్వు అర్థం చేసుకో. ఎవరు దాకా పోయినా పని జరిగేలా. మీరు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకొని ముగించుకుంటే సంతకాలు పెట్టిస్తే పాస్బుక్ తెచ్చిచ్చేస్తారు. జనాల్లో దూరింది ఇట్లా వస్తే లోపల అప్పుడు
ఆర్టీఓ దగ్గరికి పోతే ప్యాసేజర్ చేయాలని చెప్పిండే అవంతా లేకుండా అంతా మాట్లాడేసి సెటిల్ చేసినాము ఇంకా తక్కువ చేసి వాడు నరేష్ గారు పనిపోయినా కొంచెం ముందర ఓకే కొంచెం ఈ సైడ్ రెడీ కరెక్ట్ చూడండి కెమెరా చూడండి చూసినా కదా మీరు ఎంకెళ్ళనా లేదా కాగితాలు ఉన్నాయి కదా ఎంత పేపర్ తోలి అదే నాయకత్వం